స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటే సరికొత్త అన్బాక్సింగ్ అయితే మేము ముందుకు చేశాను. అన్బాక్సింగ్ ఏంటంటే ఎంఐ బెడ్ సైడ్ ల్యాంప్. ఇదేం కాదు, మనమైతే మామూలుగా నైట్ టైంలో అయితే యూస్ చేస్తున్నాం కదా బెడ్ సైడ్ ల్యాంప్ అనేసి స్మాల్ ల్యాంప్స్ అయితే వేసుకుంటాం. దానికైతే కొత్తగా అయితే ఎంఐ అయితే లాంచ్ చేసి షామీ కంపెనీ అదైతే నేనైతే రిసీవ్ చేసుకున్న ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను. అయితే నాకు వచ్చింది ఎంఐ బెడ్ సైడ్ ల్యాంప్ అయితే చాలా బాగుంది. అది మీకు ఈరోజు అన్బాక్సింగ్ వీడియోలో మేము ముందు చూపించేస్తున్నా. ఒక వీడియో ఒకసారి అయితే మనం అయితే వీడియోకి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మనకు రోజు ఒకటి నేను రిసీవ్ చేసుకున్న ప్యాకెట్ అయితే ఫ్లిప్కార్ట్ అయితే ఒకసారి ల్యాంప్ ఓపెన్ చేద్దాం. ల్యాంప్ ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చి షామీ సంబంధించిన ల్యాంప్ అయితే ఇక్కడ చూస్తున్నారు. ఎంఐ బెడ్ సైడ్ ల్యాంప్ 2 ఇదే ఫ్రెండ్స్. ఇది వచ్చి ఎంఐ బెడ్ సైడ్ ల్యాంప్ ఉంది. అడ్జస్టబుల్ కలర్ఫుల్ టెంపరేచర్, అడ్జస్టబుల్ బ్రైట్నెస్, టచ్ ప్యానల్తో వస్తుంది. వాయిస్ కంట్రోల్తో అయితే మనకైతే ఇదైతే వస్తుంది. చూడొచ్చు మీరు ఇక్కడైతే స్క్రీన్ పైన చూడొచ్చు ఎంఐ బెడ్ సైడ్ ల్యాంప్ 2 అనేది రాస్తుంది. ఇంకా సైడ్లో మనం చూసుకున్నట్టయితే ప్రోడక్ట్ నేమ్ ఎల్ఈడి ప్యానల్ అయితే ఉంది. ఇక్కడ ఎల్ఈడి చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ 2020 ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే మే 2020. ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేయడం అయితే జరిగింది. మీ స్క్రీన్ పైన చూడండి. కంప్లీట్ స్పెసిఫికేషన్, పవర్ అడాప్టర్ ఇచ్చారు, యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఎంఆర్పీ అయితే 2500 నాకైతే వచ్చింది. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే నేనైతే ఆర్డర్ చేశాను. ఇక మనం చూడొచ్చు అయితే మనకి వర్క్ విత్ అలెక్సాతో కూడా వర్క్ అవుతుంది. వీళ్ళైతే చెప్తాను వర్క్ విత్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వర్క్ అవుతుంది చెప్తున్నారు. యాపిల్ హోమ్ కిట్తో కూడా ఇదైతే వర్క్ అవుతుంది వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మాత్రం వర్క్షాప్ అసిస్టెంట్ అని కూడా ఇచ్చారు కదా. మనం చూసుకున్నట్టయితే అడ్జస్టబుల్ లైట్, ఫ్లోయింగ్ లైట్ ఉంది. అంతే కలర్స్గా మనం అయితే చూడొచ్చు. అది చూపిస్తే టచ్ ప్యానల్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు. నైట్ లైట్ కూడా ఇందులో ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. అడ్జస్టబుల్ బ్రైట్నెస్, షెడ్యూల్ ఆన్ ఆఫ్ ఫోన్తో కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. వాయిస్ కంట్రోల్తో కూడా పనిచేస్తుందని చెప్తున్నారు. అడ్జస్టబుల్ కలర్ టెంపరేచర్ కూడా చూపిస్తున్నారు. నేనైతే చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని మాత్రం. లోపల అయితే మాత్రం ఇలా అయితే ఉంటుంది. అడాప్టర్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేసింది. ఇక మనం చూడొచ్చు. ఆన్ చేసాం మాత్రం లైట్ అయితే ఇలా ఉంటుంది. మనకైతే ఎంఐ బెడ్ ఎల్ఈడి ల్యాంప్ కింద చూడొచ్చు. కింద కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనైతే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కానీ మీరైతే చూడొచ్చు. ఇంకా బాక్స్ లోపల మనం తీసుకున్నట్టయితే ఇంక మనకైతే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు ఒకసారి అయితే మనమైతే చూద్దాం. ఓపెన్ చేసిన ఎంఐ బెడ్ సైడ్ ల్యాంప్ ఉంది. ఎలా వర్క్ చేయాలి దానికి సంబంధించిన యూజర్ మాన్యువల్ అయితే వాళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనం చూడొచ్చు. అడ్వాన్స్డ్ ఫీచర్స్ వాయిస్ కంట్రోల్ కాకుండా మిగతా అన్ని చూపిస్తా. వాయిస్ కంట్రోల్ అయితే కాదు. ఇక్కడ బిల్లు చూడొచ్చు 2999. ఇంకా అడాప్టర్ చూడొచ్చు. ఇదైతే మనకి 2.5 వాట్ అయితే ఇస్తున్నారు. 13 వాట్స్కి అయితే ఇదైతే వస్తుంది. మనకైతే 13 వాట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మనకి లైటింగ్ ఎలా ఉంటుందో మనమైతే ఒకసారి అయితే చూసేద్దాం. ఇది మనకి లైటింగ్ అయితే ఎలా ఉంటుంది. ఈ టచ్ చూడొచ్చు. ఆన్ ఆఫ్ చూడొచ్చు. కలర్స్ అయితే మనకైతే బ్లింక్ అవుతున్నాయి. కలర్స్ కూడా వేరే కలర్స్ కూడా మనకైతే వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు. కలర్స్ అయితే కూడా వేరే కలర్స్, పింక్, ఎల్లో, బ్లూ, రెడ్ ఇలా చూడొచ్చు. కలర్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉందని చెప్తాను. ఎవరైతే ఎంఐ బెడ్ సైడ్ ల్యాంప్ అయితే చూస్తుంటారు 2500 చూస్తున్నా ఎక్స్ట్రాడినరీ అయితే నేనైతే చెప్తాను. ఇంకా వాయిస్ కంట్రోల్తో కాకుండా ఇంక మనం ఫోన్తో ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. మీరు రిఫ్రెష్ బటన్ మనం క్లిక్ చేస్తే మాత్రం చూసుకున్న ఆన్ బటన్ ఆన్ అయితే చేయొచ్చు. మరి ఇది ఆఫ్ బటన్ ఏదైతే చూడొచ్చు. ఒకసారి అయితే మనం అయితే చూద్దాం. ఇది ఎలా వర్క్ అవుతుంది చూపిస్తాను. ఎంఐ హోమ్ యాప్ అనేది మీరు ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సింది. ఎంఐ ల్యాంప్ కొన్న తర్వాత మీరు మాన్యువల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫోన్లో అవుతారు ఒకసారి కంట్రోల్ చేద్దాం. ఎలా చేద్దాం ఫోన్లో కూడా కంట్రోల్ చేస్తున్నాను. నేనైతే హోమ్ యాప్కి అయితే రెడీ చేస్తాను. అంటే గూగుల్ మినీ ఉంది, దాంట్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వచ్చి ఎంఐ బెడ్ ల్యాంప్ అని ఉంది. దాని కలర్ చేసి కనెక్ట్ చేసేసాను. అయితే మాత్రం ఇదైతే మనకి ఆన్ బటన్ ఉంటుంది. ఆన్ బటన్, వైట్ బటన్ కొంచెం ఆన్ నొక్కిన వెంటనే మనకి చూడొచ్చు. మనకి ఎక్కడైతే ఆన్ అవ్వడం అయితే జరిగింది. మరి ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ ఆన్ కలర్స్ కూడా మనం మార్చొచ్చు. ఇక్కడ చూడొచ్చు. కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. మనమైతే ఇక్కడ గమనించవచ్చు. కలర్స్ చూడండి ఎలా అయితే మారుతుందో. మనం ఫ్లోయింగ్ అనే ఈ బ్రైట్నెస్ కూడా మన లెవెల్స్ అయితే పెంచుకోవచ్చు. బ్రైట్నెస్ చూసుకున్నట్టయితే ఫుల్ అయితే ఉంది. ఇలా ఆఫ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇలా ఆన్ చేసుకోవచ్చు. చూడొచ్చు మనమైతే స్క్రీన్ పైన ఇలా మనం కలర్స్ ఏ కలర్స్ కావాలంటే బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు. ఇలా సైడ్లో దోశ ఉంటే బ్రైట్నెస్ తగ్గుతుంది. మళ్ళీ కావాలంటే గమనించవచ్చు. బ్రైట్నెస్ అయితే మీరు ఈ బ్రైట్నెస్ ఎలా దోశ అంటే ఇక్కడ చూడండి. దీని బ్రైట్నెస్ అంటారు. దీన్ని పైకి దోశ ఉంటే పైకి ఫోన్లో చూపించాం కదా, అలా బ్రైట్నెస్ పైకి దోశ అంటే పైకి వెళ్తుంది, కింద దోశ అంటే కిందకైతే వెళ్తుంది. ఇది బ్రైట్నెస్ అయితే ఫుల్గా ఉంది. ఇప్పుడు ఫ్లోయింగ్ ఆప్షన్ అయితే నేనైతే పెడదామని అనుకుంటున్నాను. ఇది వచ్చి కలర్స్ అయితే మారుతూ ఉంది. ఒకసారి మీకు ఫ్లోయింగ్ ఆప్షన్ కూడా ఎలా చూపిస్తాను. కలర్స్ చూడొచ్చు. 16 మిలియన్ కలర్స్ అయితే మనకి ఎక్స్పోజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు. స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇదైతే మనకి కలర్స్ కూడా చాలా దండిగా అయితే వస్తాయి. చూడొచ్చు మీరైతే మాత్రం. ఏదైతే కలర్స్ చూడొచ్చు. పింక్, ఎల్లో ఇలా మనకి ఏ కలర్ కంటే ఆ కలర్ చూసి ఎవరైతే బెడ్ ల్యాంప్ 2500 ఎక్స్ట్రాడినరీ కావాలనుకుంటున్నారో వారికంతమంది ఎక్స్ట్రాడినరీ అయితే చేసి నేనైతే చెప్తాను. ఇక్కడ చాలా బాగుంటుంది. మనకైతే 2500 బడ్జెట్లో మొత్తం అయితే చాలా బాగా నచ్చింది. బెస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా బాగా అయితే నచ్చింది. అయితే ఎక్సలెంట్ అయితే ఉందైతే నేనైతే చూడొచ్చు. ఇది మనకైతే ఫ్లోయింగ్ ఆప్షన్లో పెడతాను. ఇప్పుడు మనం ఫ్లోయింగ్ ఆప్షన్లో పెట్టానంటే మీకు 16 మిలియన్ కలర్స్ అనే ప్రతి ఒక్క కలర్ అయితే మనకి బయటకు రావడం జరుగుతుంది. మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన ఫొటోస్ అయితే కొంచెం చూద్దాం.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన ఎంఐ బెడ్స్ ల్యాంప్ షావమీ అయితే వీటితో లైక్ చేయండి, షేర్ చేయండి, సైన్ గా ఫ్రెండ్స్. ఎలాంటి అన్బాక్సింగ్స్ నెక్స్ట్ వీక్ సరికొత్త అన్బాక్సింగ్ తో మేము ముందుకు వస్తాను.